వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ PR360. సో ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. పిల్లలను స్కూల్కి అనేది పిలుచుకోవాలా. టైం వచ్చేసి అరౌండ్ 6 అనేది అవుతుంది. సో ఇప్పుడు 5 మినిట్స్ ఉంటే ఫోన్ వస్తుంది, వెళ్ళేసి బండి స్టార్ట్ చేసి ఇంకా పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి రావాలా. సో ఇంకా ఇప్పటి నుంచి డైలీ ఇంకా స్కూల్ డ్యూటీ స్టార్ట్ అనేది అవుతాయి. జస్ట్ 5 మినిట్స్ ఉంటే ఇంకా ఫోన్ అనేది వస్తుంది. సో ఇంకా బయలుదేరాలా. సో ఇప్పటి నుంచి ఇంకా డైలీ ఫుల్ బ్లాక్ చేద్దామని స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫోన్ అయితే వచ్చేసింది, ఇంకా బయలుదేరాలా. సో వెళ్తున్నాను. వెళ్ళేసి స్కూల్స్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ వండుకోవాలి. ఇంకా ఇప్పుడే బండ్లు కూడా కడిగేసి వచ్చాను. పిల్లలను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా బండ్లని కడిగేసి ఇంకా రూమ్లోకి అనేది వచ్చాను. మళ్ళీ అగైన్ 10:30 కానీ ఆ టయానికి వచ్చేసి స్కూల్ అనేది వదిలిపెడతారు పిల్లలకు. ఎందుకంటే కొత్తలో కాబట్టి ఇప్పుడు 2 రోజులు అవుతుంది స్కూల్ రీఓపెన్ చేసి. సో అందుకనేసి 10:30 ఆ టయానికి అనేసి స్కూల్ అనేది వదిలిపెడతారు. మనకు మళ్ళీ వండుకోవడానికి టైం అనేది ఉండదు. 10:30 స్కూల్ వదిలిపెడతారంటే ఇంకా వచ్చేళ్ళకి నాకు 12:30 ఆ టైం అనేది అవుతుంది. మళ్ళీ వండుకోవడానికి కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫ్ కుకింగ్ అని చేసుకుంటాను. నాకు ఇంట్లో నుంచి అనేది రాదు ఫుడ్ అనేది. సో నేనే అని కుకింగ్ అని చేసుకుంటాను. సో అందుకనేసి ఇప్పుడు కుకింగ్ ఇంకా స్టార్ట్ అని చేసేసాను. పప్పు అనేది వండుతాను. సో ఈ పప్పు ఉడికిన వరకు ఇంకా నేను ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చేళ్ళకి ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసాలి. ఆ టైం అనేది అవుతుంది, ఇంకా రెడీ అయ్యాలి. మళ్ళీ 12కి వచ్చిన తర్వాత రైస్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం నుంచి ఏదో ఒక డ్యూటీ అనేది ఉంటుంది. సో అందుకనేసి వేడి అనేది బీభత్సంగా అనేది ఉంది. బయట ఋతువు అంటారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే చెమటలు బాగా కారిపోతూ ఉంటాయి. సో దానికి తోడు ఎండ గుణక ఎక్కువగా అనేది ఉంది. ఇప్పుడు మేబీ తొందరగా అయిపోతే కొంచెం ఎండలు అనేది కొంచెం మేబీ ఇంకా సెప్టెంబర్ లాస్ట్ వరకు అనేది ఉంటుంది ఇది అనేది. దాని తర్వాత మెల్లమెల్లగా చలి అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం రిలాక్స్ అనేది దొరుకుతుంది బండ్లు కడిగేటప్పుడు. ఆ టైం ఇంకా టైం అనేది అయింది. స్కూల్ నుంచి పిల్లల్ని పిలుచుకోరావడానికి నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు వెళ్ళేసి బండి స్టార్ట్ చేయాలి. మనం డైలీ ఒక బండి అనేది మాత్రం కాదు. ఓ రోజు మాన్యువల్ బండి, ఓ రోజు ఆటోమేటిక్ ల్యాండ్ క్రూజర్ ఆటోమేటిక్ అని తీసుకోపోవాలా. సో ఇంకా తీసుకుని వెళ్తాను. సో వెళ్ళేసి మా పిల్లల్ని పిలుచుకుని వాళ్ళం. బయట ఎండ సాగుతుంది చూడండి ఎట్లుందో. ఎండ మామూలుగా లేదు. సో ఎండ కనేది ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు 10 నిమిషాలు ఉంటే స్కూల్ అనేది విడిచిపెడతారు. సో ఇక్కడ మగపిల్లల్ని పిలుచుకొని మళ్ళీ తర్వాత ఆడపిల్లల్ని అయితే పిలుచుకురావడానికి అది వెళ్ళాలా. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అనేది అయింది. జస్ట్ 5 నిమిషాలు ఉంటే ఇంకా విడిచిపెడతారు స్కూల్ అనేది. వీళ్ళందరినీ పికప్ చేసుకొని ఇంకా ఇంటికి అనేది వెళ్ళాలా. ఇంకా పిల్లలను స్కూల్ నుంచి పిలుచుకొచ్చి ఇంట్లో అయితే డ్రాప్ చేసేసాను. ఇంకా అన్నం అయితే వండుతాను. ఇంకా అన్నం వండేసి ఇంకొద్దిసేపు తినేసి పడుకోవాలా. ఇంకా సాయంత్రం వచ్చేసి పని మనుషుల శాలరీ అనేది ఉంది, అది వెళ్ళేసి బ్యాంక్ అనేది వేసి రావాలా. ఇప్పుడు వచ్చేసి ఇంకా డబ్బులు వేయడానికి అనేది వెళ్తున్నా పని మనిషి. ఇంకా మా కపిలికి ఇంకా మెసేజ్ అనేది పెట్టేశాను. సో వెళ్ళి డబ్బులు వేసి వస్తా అని చెప్పాను. మళ్ళీ చూడలేదు ఇంకా, అయినా పర్లేదు. ఎందుకంటే పొద్దునే చెప్పేసినాను డబ్బులు వేసి వస్తాయి సాయంత్రం అనేది. ఎందుకంటే పొద్దున్న టైం దొరకదని చెప్పాను. సర్లే అని చెప్పాడు. సో ఇప్పుడు వెళ్ళేసి ఇంకా పికప్ బండి అయితే స్టార్ట్ చేసి నేను తీసుకెళ్ళాలి. రేడియేటర్ మా ఇదన్నీ మొత్తం చెక్ చేసుకోవాలా. ఇంజన్ రేడియేటర్ ఆయిల్ ఇదంతా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం చెక్ చేసుకునే పోవాలా. వెళ్ళే ముందు డెఫినెట్గా ఈ రేడియేటర్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడే పక్కనే ఒక గల్ఫ్ ఎక్స్చేంజ్ అనేది ఉంది. సో అందులో వెళ్ళేసి నేను డైరెక్ట్ నా త్రూ అకౌంట్కి అనేది వేస్తాను అమౌంట్ అనేది. ఫస్ట్ ఏమన్నా అమౌంట్ వేసేసి ఇక్కడే కొన్ని వెజిటేబుల్స్ అని తీసేసుకుని పక్కనే నా రూమ్లోకి అనేసి వెళ్తా డైరెక్ట్గా అక్కడికి పని మనుషులు డబ్బులు వేయడానికి. ఓకే, ఇంకా వేయడం మషిన్లో అయితే పేమెంట్ అనేది అయిపోయింది. పేమెంట్ అనేది చేసేసిన. సో ఇంకా రిటర్న్ అనేది ఇంకా ఇంటికి అనేది వెళ్ళాలా. మళ్ళీ తర్వాత ఏం డ్యూటీలు పడతాయో తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ పని అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి శనక్కాయలు అనేది ఉడకబెడతాం.
సో నిన్న అనేది మార్కెట్కి అనేది వెళ్ళినాను కదా, అప్పుడు అనేది శనక్కాయలను తీసుకొచ్చాను కొన్ని. సో కొంచెం లైట్గా ఉప్పు అనేది వేసేసుకొని ఉడకబెట్టుకుందాం. శనక్కాయలు దీంట్లో కొంచెం లైట్గా అనేది ఉప్పు అనేది కదా, లైట్గా ఉప్పు అనేది వేసేసి ఇంకా ఉప్పు అనేది వేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. సో చాలా రోజులు అవుతుంది ఇక ఉడికిన శనక్కాయలు ఇవి తినక. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మస్తుగా తింటాను నేను. అమ్మ ఇప్పుడు జలుబుకి వచ్చేసినప్పటి నుంచి అసలు ఏం తినాలని ఎన్నో 10 సార్లు ఆలోచించుకోవాలా, తినాలా, ఇదే పంచాయతీ. ఏం చేస్తాం స్వామి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇప్పుడే ఫోన్ అనేది వచ్చింది మా కపిల్ నుంచి. మా కపిల్ ఫోన్ చేసి ఒక లొకేషన్ అనేది వేసినాడు. సో వాళ్ళు యాక్సెస్ స్టార్ట్ చేసి మేడం మేము ఆ లొకేషన్ పిలుచుకోపోవాలా. యాక్సెస్ బండి అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మా మేడంను వాళ్ళ కూతుర్ని పిలుచుకొచ్చి ఇక్కడ నేషనల్ కన్వెన్షన్ హాల్ అనేది ఉంది. సో అక్కడైతే డ్రాప్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మా కపిల్ వాళ్ళ అన్న ఇంటికి అనేది వెళ్ళారు. అక్కడ నుంచి వీడికి అనేది వచ్చారు ఈ నేషనల్ కన్వెన్షన్ హాల్ దగ్గరికి. ఇక్కడ ఏం జరుగుతుందో అది మనకు కూడా తెలియదు. ఇక్కడైతే డ్రాప్ చేశాను. ఇంకా ఈ నుంచి 9:30కు బయలుదేరుతారంట. సో ఇంకా అది ఉడకబెట్టిన శనక్కాయలు మాదిరిగా పోతాయి. ఏమైపోతాయి ఏమో. ఇదే పంచాయతీ. ఏదన్నా మంచిగా ఏదన్నా వండుకొని తిందామంటే మనకు టైం అనేది కుదరదు. ఈ గల్ఫ్లో డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందంటే అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు పడితే అప్పుడైనా పిలుస్తారు. తింటానే పోవాలా, వండుకుంటానే వదిలేసి పోవాలా, ఇలా పంచాయతీ అనేది ఉంటుంది. అసలు టైమింగ్ అనేది ఉండదు. సో ఏదన్నా మంచిగా వండుకొని తిందామంటే కుదరనే పని. ఏదో ఒకటి ఇంకా అప్పటికప్పుడు వండుకొని తినేయాల, కడుపు నిండాల, అలా వండుకోవాలి అంతే, తొందరగా అయిపోయేటట్టు. సో ఇదే పరిశాని. ఇది వచ్చేసి మెట్రో స్టేషనా ఈడికెండ, కానీ ఇది వచ్చేసి ఈడికెండు ఇంకా అనేది ఉంది. ఇది వచ్చేసి మెట్రో స్టేషనా. సో దీనికి అవతల సైడ్ అనేది ఉంది నేషనల్ కన్వెన్షన్ హాల్ అనేది. అక్కడ డ్రాప్ చేసి వచ్చాను. ఇప్పుడైతే ఫోన్ చేసింది రమ్మనేసి మా మేడం. ఇంకా వెళ్తా. సో ఇప్పుడు అనేది వెళ్తా రావడానికి. ఈ లెఫ్ట్ సైడ్లో కానొస్తుంది కదా, సో అదే ఏమంటారు, అదే నేషనల్ కన్వెన్షన్ హాల్, ఖతర్ నేషనల్ కన్వెన్షన్ హాల్. లెఫ్ట్ సైడ్లో కానొస్తుంది కదా అదే. ఇంకా ఇది ఆ సిగ్నల్ నుంచి ఇంకా యూటర్న్ తీసుకొని ఇంకా వెళ్ళాల. పెద్ద సమస్య. అదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఎంతసేపటికి అయిపోతుందో ఏమో తెలియదు. ఇది పడిపోతుంది. ఇవన్నీ గేట్ నెంబర్లు. ఇప్పుడు మనం 3వ గేట్ దగ్గరకు అనేది వెళ్ళాలి.
ఇప్పుడే రూమ్కి అనేది వచ్చా. టైం వచ్చేసి 10 అనేది అవుతుంది. ఈ చెనిక్కాయల ఆలతో అయిపోయింది. ఈ చెనిక్కాయలు అంతే, ఇంకా సరిగా ఉడకలేసేలే. ఇంకోసారి బేసి పెడదాం. ఇంకోసారి ఆన్ చేసి పెడతాను, ఉడుకుతాయో లేదో. ఇది పరిస్థితి, ఏదన్నా వండుకోవాలా చేయాలని పోన్లేండి. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితోనే ఎండ్ చేద్దాం. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అని చేసి సపోర్ట్ అని చేయండి.